లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్ అండి. ఎప్పుడు ఎవరి లైఫ్లో ఏమవుతుందో ఎవరికీ తెలీదు. మనం బయట చూసిన దాన్ని బట్టి ఏవేవో ఊహించుకుని వివరంగా చెప్పండి మహేష్ గారు. పెళ్ళని కొత్తలో బానే ఉండేదండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తానంది. అవసరమా మనం బతుక్కని అడిగా, సర్లే చేస్తానంది, చేయనిచ్చానండి. అక్కడ దాకా బానే ఉంది. ఈ లోపు ఏమన్నా తగులుకుందండి. ఇది ఆడితో రోజు వీడియో కాల్స్ అండి. ఇలాంటి దరిద్రమైన నిజంగా ఈయనకి బుద్ధి లేదు. సారీ, ఈయనకి కాదు, వీడికి బుద్ధి లేదు, సిగ్గు లేదు. భార్య వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటూ వీడియోస్ పెట్టాడు. భార్య ఇన్స్టాగ్రామ్లో మరొకరిని తగులుకుంది అంటూ వీడిని మోసం చేసింది అంటూ వీడియోస్ చేశాడు. జనాల్ని వెర్రోళ్ళని చేశాడు. వాడి మాటలు నిజమే అని ఎంతోమంది నమ్మేశారు. నమ్మడమే కాదు, ఏకంగా ఆమెను ఎంతోమంది పచ్చి బూతులు తిడుతున్నారు. నిజంగా అతని భార్య తప్పు చేసింది అని అందరూ నమ్ముతున్నారు. నమ్మడమే కాదు, ఆమెకు శాపాలు కూడా పెడుతున్నారు. అంతేకాదు, ఈ వీడియో మొత్తం అన్ని చోట్ల చాలా వైరల్గా కూడా అయిపోయింది. వాడికి కావాల్సింది అదే. అసలు ఈ ఆచంట మహేష్ అనేవాడు ఎవడు? ఎందుకు ఇప్పుడు భార్యను తప్పుగా చూపిస్తూ వైరల్ అవ్వాలి అనుకుంటున్నాడు? జనాన్ని వారి ఫీలింగ్స్ని ఎందుకు వాడుకోవాలి అనుకుంటున్నాడు? అన్నీ ఇప్పుడు మీకు చెప్తాను. అలాగే ఈ మహేష్ అనేవాడు ఎవరు, ఎలా ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు అనేది కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని అక్కడ తన ప్రతిభతో అందరినీ అలరించి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న వారిలో మహేష్ ఆచంట కూడా ఒకరు. తనదైన యాస, డైలాగ్స్తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ఆయన. ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టారు. మెగాస్టార్, పవర్ స్టార్, గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో నటించి ఓవర్ నైట్లోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు రంగస్థలం మహేష్. మరి సినిమా పేరుని తన ఇంటి పేరుగా మార్చుకొని నటనతో అదరగొడుతున్న ఆచంట మహేష్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. రంగస్థలం మహేష్. ఆయన పూర్తి పేరు ఆచంట మహేష్. తూర్పుగోదావరి జిల్లా మలికీపురం దగ్గర శంకరగుప్తం అనే ఊర్లో 1990లో జన్మించాడు. ఆయన తండ్రి ఆచంట సత్యనారాయణ, తల్లి అన్నపూర్ణ. వారికి ఒక్కరే సంతానం. చిన్నతనం నుండి సినిమాలు అంటే ఆయనకి ఇష్టం. మహేష్ నలుగురిలో ఉంటే సందడే సందడి. టైమింగ్తో పంచులు, కామెడీలు చేసేవాడు. అయితే ఇంటర్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి వెళ్లాలని కోరిక మరింత బలంగా పెరిగింది. డిగ్రీ చదువుతున్న సమయంలో క్లాస్లో సరదాగా అందరినీ నవ్వించేవాడు. ఈ సమయంలో లెక్చరర్ ఇలాంటివి ఎందుకు, అసలు నువ్వు జీవితంలో ఏం అవుదామనుకుంటున్నావు అని ప్రశ్నించారు. సార్, నేను నటుడిని అవ్వాలి అనుకుంటున్నాను, ఎప్పటికైనా సినిమాల్లో నటిస్తా అన్నాడట. దానికి ఆయన, నీ ఇష్టం, ఏదైనా చేస్తే పట్టుదలతో వదలకుండా ప్రయత్నించు అని చెప్పారట. ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత 2011లో ఇంట్లో వరకు చెప్పి హైదరాబాద్లో ఉద్యోగానికి వచ్చేశాడు. ఇక్కడ కోకోకోలా కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశాడు మహేష్. ఆ తర్వాత నైట్ షిఫ్ట్లు వేశారు. ఇక ఉదయం పూట పడుకోకుండా కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని సినిమా అవకాశాలు వస్తాయని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. సినిమా ఆఫీసులకి, సీరియల్ షూటింగ్లు జరిగే చోట్లకి వెళ్ళి తనకు అవకాశం ఉంటుందేమో అని ప్రయత్నాలు చేశాడు. దర్శకుడు సుకుమార్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన షూటింగ్ జరిగే ప్రదేశాలకు వెళ్ళి అవకాశాలు ఉంటే ఇవ్వమని ఆయన చాలాసార్లు కోరాడు. అయితే సుకుమార్ కూడా తప్పకుండా నీకు మంచి రోల్ ఉంటే ఇస్తాను, కబురు చేస్తానని చెబుతూ వచ్చారు. ఇలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ పరిచయం అయ్యారు. సినిమాలు, బుల్లితెర షోలు ఏదైనా సరే చేస్తాను, ఏదో ఒక అవకాశం నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని విజయ్కి చెప్పారు. ఆయనకు మిత్రుడైన రైటర్ ప్రసన్నకు పరిచయం చేశారు మహేష్ని. అయితే జబర్దస్త్లో రైటర్గా ప్రసన్న ఎంతో ఫామ్లో ఉన్నారు. ఈ సమయంలో స్కిట్లకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ అంతా చూసుకునేవారు ప్రసన్న. ఇక ఆయనే నేరుగా జబర్దస్త్ టీం వారికి పరిచయం చేశారు మహేష్ని. ఈ సమయంలో షక్కలక్క శంకర్కి పరిచయం చేశారు. వెంటనే శంకర్ తన టీంలో ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే చిన్న చిన్న పంచులకే మహేష్కి స్కోప్ ఉండేది. ఇలా అందరి టీంలో స్కిట్లలో భాగమయ్యేవాడు మహేష్. ఈ సమయంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా మహేష్ టైమింగ్ గుర్తించారు. ఆయన కుమారుడు వరుణ్ తేజ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న లోఫర్ సినిమాలో మహేష్కి అవకాశం కూడా ఇప్పించారు నాగబాబు. ఇలా తర్వాత కిరాక్ ఆర్పి టీంలో హైపర్ ఆదితో కూడా స్కిట్లో నటించారు. ఇలా ముగ్గురు మంచి మిత్రులయ్యారు. ఆ తర్వాత వంశీ గారి వలసపూడి కథలో సీరియల్లో ఓ రోల్ కూడా చేశాడు. జబర్దస్త్లో చేస్తూనే మరొక పక్క చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో సుకుమార్ గారు ఓ రోజు మహేష్కి కబురు పంపించారు. రామ్ చరణ్తో ఆయన రంగస్థలం సినిమాకి సిద్ధమవుతున్నారు. అయితే ఇందులో మహేష్కి ఒక పాత్ర అనుకున్నారు. దానికి అతను ఎలా ఉంటాడో అని టెస్ట్ కోసం పిలిచారు. ఈ సమయంలో మహేష్కి టెస్ట్ షూట్ చేశారు. అందులో అద్భుతంగా చేశాడు. మనం రామ్ చరణ్తో సినిమా చేస్తున్నాం, అందులో నీకు మంచి రోల్ ఇస్తానని చెప్పారు మహేష్కి సుకుమార్. అతని ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే చిరంజీవి గారికి ఆయన పెద్ద అభిమాని. వారి కుమారుడితో సినిమా అనేసరికి మహేష్ చాలా ఆనందించాడు.
ఈ సినిమాలో ఎక్కువ భాగం రామ్ చరణ్తో ఎక్కువ సీన్లో కనిపిస్తాడు మహేష్. అయితే రంగస్థలం సినిమా విడుదలైన తర్వాత మహేష్ పేరు మారుమోగిపోయింది. మంచి పేరు వచ్చింది. సినిమా పెద్దలందరూ కూడా ఆయన్ని అభినందించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత రంగస్థలం మహేష్గా ఆయన పేరు మారిపోయింది. తర్వాత మహానటి మూవీలో నెగటివ్ రోల్ ద్వారా మరింత గుర్తింపు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం మహేష్కి. ఇక ఆయన కూడా ప్రత్యేకంగా మహేష్ నటనను మెచ్చుకున్నారు. తాను చేస్తున్న ఖైదీ 150 సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు. ఇలా మెగా కుటుంబంలో ఎక్కువ మంది హీరోలతో ఆయన నటించారు. పవన్ కళ్యాణ్తో కాటమరాయుడు, వరుణ్ తేజ్తో లోఫర్, సాయిధరం తేజ్తో సుప్రీం, అల్లు శిరీష్తో ఒక్క క్షణం సినిమాలో కూడా నటించాడు. ఇక ఈయన నటించిన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిన లోఫర్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, జాతిరత్నాలు, బ్లఫ్ మాస్టర్, 118, శ్రీనివాస కళ్యాణం, బుర్ర కథ, నిన్ను తలచి, వరుడు కావాలను ఇలా సుమారుగా 50 సినిమాల వరకు నటించిన మహేష్ నేను నాగార్జున అనే సినిమాలో హీరోగా కూడా చేశారు. ఈ సినిమా పెద్దగా అలరించలేదు. ఇక ఆయనకు వివాహం కూడా అయింది. శివకోడు గ్రామానికి చెందిన పావని అనే ఆమెతో ఆయనకు వివాహమైంది. తన జీవితంలో జరిగిన విషాదం గురించి చెబుతూ ఎంతో బాధపడతాడు మహేష్. ఒకరోజు నితిన్ గారి ఆఫీస్కి వెళ్ళి మహేష్ ఫోటోలు ఇచ్చి వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఇంటి నుండి ఫోన్ వచ్చింది. మీ నాన్న చనిపోయారని చెప్పారు. చేతిలో డబ్బులు లేవు. హైదరాబాద్లో తెలిసిన వారు ఎవరూ లేరు. దీంతో ఓ ఫ్రెండ్స్ ఆయనతో అక్కడి నుండి సొంత ఊరు వెళ్లారు. ఆ సమయంలో తండ్రి చితి కట్టెలకు కూడా డబ్బులు ఇచ్చే స్తోమత ఆయనకి లేదు. కనీసం జేబులో 500 రూపాయలు కూడా లేవు. అప్పుడు చాలా బాధగా అనిపించిందని చెప్తారు మహేష్. తర్వాత బంధువులు, స్నేహితులు అందరూ నీకు సినిమాలు అవసరమా, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటూ తిట్టుపోసేవారట. తనను గుర్తించి మొదట అవకాశం ఇచ్చింది మాత్రం డైరెక్టర్ సుకుమార్. ఆయన రంగస్థలం సినిమాలో మంచి అవకాశం ఇచ్చి నాకు గుర్తింపును అందించారని, ఆయన రుణం జీవితంలో తీర్చుకోలేని చెప్తూ ఉంటారు మహేష్. అయితే మహేష్ హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇక్కడ ఆయనకి సొంత నివాసం లేదు. అయితే తన సొంత ఊర్లో మాత్రం ఇటీవల ఒక సొంత ఇంటిని నిర్మించుకున్నారు. తాను ఇప్పుడు అన్ని సినిమాల్లో నటిస్తున్నా కానీ మా నాన్నగారు ఇప్పుడు లేరు. ఆయన ఉండి ఉంటే చాలా బాగుండేదని, తాను సినిమాల్లో ఇంకా బాగా నటిస్తున్నందుకు ఎంతో సంతోషించేవారని బాధపడుతూ ఉంటారు మహేష్. ఇదంతా చాలా బాగుంది. అలాగే అతని కష్టం కూడా చాలా గొప్పగా ఉంది. చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఎంతో గొప్పగా తన జీవిత కథ ఉంది. కానీ ఈ గుర్తింపు సరిపోదనుకుంటా బాబుకి. అయితే ఇప్పుడు అతడి భార్య వేరొకరితో ఇన్స్టాగ్రామ్లో సంబంధం పెట్టుకుంది అంటూ, ఇతగాడిని మోసం చేసింది అంటూ వీడియోస్ పెట్టాడు. వీడియో పెట్టడమే కాదు, అందులో ఆమెతో గొడవ పడుతున్నట్టు, అలాగే ఆమెను బూతులు తిడుతున్నట్టు పెట్టాడు. అంతేకాకుండా జనాలు పక్కా తింగరోళ్ళు అవ్వాలి అని బతుకు జట్కా బండి ప్రోగ్రాంలో నాకు సరిగా తెలీదు డాక్టరు లేక లాయర్గానో కనిపిస్తూ ఉండేవాడు. అతగాడిని కూడా యూజ్ చేసి వీడియో షూట్ చేసి ఒకరికి మించి ఒకరు నటన ఎరగదీసి ఈ వీడియో బయటకు వదిలారు. జనాలు నమ్మేశారు. నేను కూడా నమ్మేశాను. కానీ వీడియో పూర్తిగా చూశాక తెలిసింది అసలు ట్విస్ట్. ఈ మహేష్ అనేవాడు చాయ్ షార్ట్స్ అనే యాప్లో ఒక సిరీస్ ఏదో చేశాడట. దానికోసం వీడు ఇదంతా నటించి వైరల్ అవ్వాలి అనే ఆలోచనతో చేశాడట. అసలు ఇలాంటి జనాన్ని తింగరోళ్ళని చేసి వైరల్ అవ్వాలి అనుకునే వాడిని ఏమనాలి? అలాగే ఇలాంటి వాటితో నటిస్తూ డాక్టర్ లేదా లాయర్ వృత్తిని మరిచి డబ్బు కోసం ఇలా చేసే ఇలాంటి వారిని ఏమనాలి? మీరే చెప్పండి. ఇది జరిగిన అసలు విషయం. ఇప్పటికైనా ఇలాంటివి నమ్మకండి, నమ్మి మోసపోకండి. కనిపించేవన్నీ నిజాలు కాదు. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.